హే గాయ్స్, నేను మీ శ్రీనివాస్. ఈరోజు వీడియోలో మనకి అన్న వ్యూస్ అయితే వస్తలేవు, జీరో వ్యూస్ ప్రాబ్లం అంటున్నారు. సో అన్న ఏం చేయాలని కష్టపడుతున్నాం, కానీ ఇలా రెగ్యులర్గా వీడియో అప్లోడ్ చేస్తాం, షార్ట్ కానీ లాంగ్ కానీ అని అంటున్నారు. సో మీరు చేయండి, వీడియో చేయండి, తప్పకుండా మీకు వ్యూస్ వస్తాయి. సో మీ ప్రాబ్లం ఏంటంటే, మీరు ఛానల్ క్రియేట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? 1 మంత్ అవుతుందా, 2 మంత్ అవుతుందా, 3 మంత్ అవుతుంది? చూడండి. సో 3 మంత్ అవుతే మీరు రెగ్యులర్గా షార్ట్స్ అన్ని అప్లోడ్ చేసిండ్రు, అన్ని లాంగ్ వీడియో అన్ని అప్లోడ్ చేసిండ్రు. సో మొత్తం కలిపి ఎన్ని వీడియోస్ అయినాయి? సో మీరు చూసుకోండి. సో సపోజ్గా నేను ఒక 10, 20, 30, 40, 50 వీడియో అనుకుందాం 3 మంత్లో. మీరు 3 మంత్ వీడియో ఛానల్ క్రియేట్ చేసి 3 మంత్ అయితే ఒక 50 వీడియోస్ అనుకుందాం. సో 50 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత అందులో మనకు ఏ వీడియోకు ఎక్కువ వ్యూస్ వచ్చినాయో సో మీరు చూసుకోండి, లిస్ట్లో చూసుకోండి. ఏ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి? 50 వచ్చినాయా, 30 వచ్చినాయా, 20 వచ్చినాయా, 10 వచ్చినాయా, లేదా 100 వచ్చినాయా? 100 వచ్చినాయి అంటే మీరు ఏం చేయండి, ఏదైతే వీడియోకు ఎక్కువ వ్యూస్ వచ్చినాయి, 100 వచ్చినాయి అనుకుందాం. సపోజ్ 100 వచ్చినాయి అనుకుంటే 100 వచ్చిన వీడియో ఏ వీడియో అది? సపోజ్ మనం అది ఒక కుకింగ్ అనుకుందామా, ఏ వీడియో తీసిండ్రో ఆ వీడియో మనం ఇప్పుడు కుకింగ్ తీసిండ్రు అనుకోండి, 100 వ్యూస్ వచ్చినాయి అనుకోండి. లేదా యూట్యూబ్ ఛానల్ గురించి ఏమైనా తీసిండ్రు అనుకోండి, దానికి 100 వచ్చినాయి. దానికి అదే వీడియో మీరు రిపీట్ క్రియేట్ చేయండి, రిపీట్ వీడియో తీయండి. సో అట్లా రిపీట్ వీడియో తీసిండ్రు అనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు ఈ వీడియో మనకు 100 వ్యూస్ వచ్చినాయి సపోజ్, ఓకే. దానికి సో ఆడియన్స్ ఏం చేస్తారంటే మళ్ళీ నెక్స్ట్ దాన్ని అదే వీడియో చూడగలుగుతారు. సో వాళ్ళకి అదే ప్రాబ్లం కదా అట్లా. సో కుకింగ్ మనకు మీరు ఏదైనా కుకింగ్ చేసిండ్రు అనుకోండి, సపోజ్ అది టేస్ట్గా అనిపించింది అనుకోండి, రిపీట్ సేమ్ టు సేమ్ యాస్టీజ్గా చేయండి. యాస్టీజ్గా మీకు యాస్టీజ్ థంబ్నెయిల్ కూడా అలాగే పెట్టండి. సేమ్ అంటే సేమ్ బిట్ బై బిట్ పెట్టకండి, జస్ట్ చేంజ్ ఇలా చేంజ్ చేయండి. కంపల్సరీ అదే వీడియో సేమ్ టు సేమ్ అట్లా పెట్టండి. కొంచెం థంబ్నెయిల్ మొత్తం చేంజ్ చేయండి, జస్ట్ చేంజ్ చేయండి అట్లా. అయితే మనకు వ్యూస్ ఆ వీడియోకి 100 వచ్చినాయా, దీనికి ఒక 200 రావచ్చు, 300 రావచ్చు, 400 రావచ్చు, 1K కూడా కావచ్చు అట్లా. సో అట్లా మీకు ఆ వీడియో బట్టి నెక్స్ట్ వీడియో తీయండి. అట్లా మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మీరు వ్యూస్ రాని వీడియోస్ దానికి పక్కన పెట్టండి. ఏదైతే వీడియో వ్యూస్ వస్తున్నాయో దాన్ని చూసుకోండి. ఇట్లా వ్యూస్ వస్తున్న వీడియోకు మనకు అదే వీడియో దాన్ని బట్టి వీడియో తీయండి అట్లా. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీకు వ్యూస్ రావని అనుకోకండి, కంపల్సరీ వస్తాయి. నేను కూడా ట్రై చేస్తున్నా, నాకు కూడా వ్యూస్ వస్తలేవు. నా ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఉంది కదా, నేను రెగ్యులర్గా షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో దాంట్లో మీకు షార్ట్ వీడియోలో మనకు చాలానే వ్యూస్ వస్తాయి. నేను 2K, 3K, 4K అట్లా వ్యూస్ వస్తాయి. మంచిగా అనిపించింది అంటే వీడియో 1 lakh అయితే ఇప్పటిదాకా రాలే నాకు. సో అందులో కూడా నేను చెప్పేది 20K ఇట్లా వస్తాయి అంతే, లాస్ట్ ఫైనల్ అట్లా. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీరు తప్పకుండా ఏదైతే వీడియో అప్లోడ్ చేశారో లాస్ట్లో మీరు చూసుకోండి. మీరు ఏదైతే వీడియోకు వ్యూస్ ఎక్కువ ఉన్నాయో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. దాన్ని దాన్ని సేమ్ టు సేమ్ యాస్టీజ్గా వీడియో తీయండి, తప్పకుండా వ్యూస్ వస్తాయి. అది నేను చెప్పేది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే, యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.